మనం బ్రాండ్ షాపుల ద్వారా, నా బెల్ట్ షాపుల ద్వారా మనం ఇచ్చిన డబ్బు ఎంత తెలుసా? 10,700 కోట్లు. 2014లో బ్రాండ్ షాపుల ద్వారా మనం ఇచ్చిన డబ్బు 10,700 కోట్లు. ఇవాళ ఎంత ఇస్తున్నామో తెలుసా మీకు? 45,000 కోట్లు పరిశ్రమ. సంవత్సరానికి తాగుడు ద్వారా మనం ఇచ్చే డబ్బు 45,000 కోట్లు. ఆ 45,000 కోట్లలో ఎన్నో కుటుంబాలు తాగుడుకు బానిసై భార్యను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, తాగుడుకు బానిసై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే చచ్చిపోయిన కుటుంబాల్లో తెగిపడ్డ పుస్తల తాళ్ళ గురించి ఎవడు ఆలోచించలేడు. కానీ ఆ 45,000 కోట్ల రూపాయలు తెస్తేనే ఇవాళ జీతాలు వస్తున్నాయి, ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి. గట్లాంటి ఈ రాష్ట్రంలో గిన్ని హామీలు ఇచ్చిండు, ఒక్కటి అమలైంది. ఇలా ఏ ఒక్కటి? బస్సులు మాత్రం ఫ్రీ ఇచ్చింది. 200 కోట్లు 300 కోట్లు ఫ్రీ ఇచ్చింది. అంతా డాల్బో. ఇప్పుడేమంటాడు? మీరు నాకు గనక 17 సీట్లు గెలిపించిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పి అంటాడు. అంటే ఎంత పిచ్చోళ్ళే కనబడుతున్నాం మనం? ఎట్లా కనబడుతున్నాం మనం? 40 సీట్లున్న రాహుల్ గాంధీ, 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవి వస్తుందా అని అంటే వచ్చేది లేదు, నా ఇచ్చేది లేదు, వచ్చేది ఇచ్చేది. కానీ మోడీ గారు ఎన్నడూ ఫాల్స్ ప్రామిస్ చేయలే. మీరు చూడండి, ఎప్పుడైనా మేనిఫెస్టో తీసి చూడండి. ఎస్, జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తా, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొనసాగుతున్న నరమేధాన్ని అరికడతా, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రపంచ చిత్రపటం మీద ఎన్నడికి భారత్ అనేటువంటి భావన తెస్తా అని చెప్పిండు. తీసి పక్క పెట్టిండు, 370 ఆర్టికల్ రద్దు చేసిండు. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే కాకుండా హైదరాబాద్ లాగా డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ మోడీ టుడే. 500 ఏళ్ల క్రితం కోల్పోయినాం మనం. ప్రతి బస్తీకి ఒక దేవాలయం ఉంటుంది, ప్రతి ఊరికి ఒక దేవాలయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. విశ్వాసం, భారతీయుడి విశ్వాసం ఏంది? భారతీయుడి విశ్వాసం, నా ఊరు క్షేమంగా ఉండాలంటే, అనిష్టం జరగకుండా ఉండాలంటే ఒక దేవాలయం ఉండాలి, ఏదో ఒక దేవాలయం ఉండాలి. ఆంజనేయ స్వామి, రామాలయము. కానీ భారతదేశానికి 2 ఇతిహాసాలు అందించింది. భారతదేశం 2 ఇతిహాసాలు అందించింది. ఒకటి రామాయణ ఇతిహాసం, రెండోది మహాభారత ఇతిహాసం. మహాభారత ఇతిహాసానికి కేంద్ర బిందువు కృష్ణుడు, రామాయణ ఇతిహాసానికి కేంద్ర బిందువు రాముడు. దేవాలయాలు ఉంటాయి ఇవాళ. మన రాష్ట్రంలో దేవాలయాలు ఏంటివి? శంకర ఆలయం వేములవాడ, ఇవాళ యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాష్ట్ర దేవాలయం, భద్రాచలంలో రాముడి ఆలయం. దేశానికి రాముడు పుట్టిన అయోధ్యలో నిర్మించిందే మన దేవాలయం. దేశానికి అరిష్టం జరగద్దంటే ఆ దేవాలయం ఉండదు, కూలగొట్టినప్పుడు. ఏమన్నాడు మోడీ గారు? నా ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని కాపాడే కర్తవ్యం ఉందని చెప్పిండు, బాధ్యత చెప్పిండు. బ్రహ్మాండంగా ఆలయం కట్టించిండు, ప్రతి ఇంటికి అక్షంతలు పంపించి నా ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకోవడం మోడీ గారు. దాని గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇదంతా పక్కకు పెట్టు. మోడీ గారి గురించి ఇప్పుడు ఎవరో చెప్పిండ్రు, ఎవరో గొప్పగా చెప్పిండ్రు. ఒకనాడు అమెరికాకు మోడీకి వీసా ఇవ్వలే, తెలుసుగా? మోడీకి వీసా ఇవ్వలే, పాస్పోర్టే ఇవ్వడానికి నిరాకరించింది. అట్లాంటి మోడీ అమెరికా దేశం పిలిపించుకొని రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి ఇవాళ వాళ్ళ సెనేట్లో, వాళ్ళ పార్లమెంట్లో వాడు మాట్లాడుతున్నాడు. 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అన్నది అమెరికా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కోసారి అంటది. అంటే ఎట్లుంటుంది అంటే, ఎంత ఆస్తున్నా అంతస్తున్నా ఆత్మగౌరవం దెబ్బ తగిలితే ఆగమైపోతాం మనం. ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మగౌరవ బావుట అమెరికాలో ఎలుగుతుంది, అమెరికా ఎలుగుతుంది. దట్ ఈస్ ఇండియా టుడే. ఎన్ని ఉన్నాయి ఇవాళ? ఇంతకుముందు చెప్పిండ్రు బాంబుల మూతలు లేవని. ఉన్నదా లుంబిని పార్కు బాంబుల మూత? చూడలేదా మనం చూడలేదా? గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, ఎగిపడ్డ కంఠాలు, విసిరేయబడ్డ మాంసం ముద్దలు చూసింది. కానీ వాళ్ళు లేవు, ప్రశాంతంగా ఉన్నది అలా. అందుకని మనం ఇంకెక్కడ పోవాలి?
అందుకనే నేను ఒకటే చెప్తోడతా గంట చెప్పినా కూడా అది. అందుకని నేను ఒకటే కోరుతున్నా, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి అంటున్నారు. కాబట్టి మొన్ననే వచ్చిపోయిండ్రు మల్కాజ్గిరికి వచ్చిపోయిండ్రు. మల్కాజ్గిరి ప్రజలు చూపిన ప్రేమకు ముగ్ధుడైన మోడీ గారు దిగిన తర్వాత ఒక మాట్లాడు, ఆప్ జరూర్ జీతేగా ఆప్ జీత్కే ఆవు అని చెప్పిండు. ఈ పార్లమెంటు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ, ఇది రోడ్లు లేక, డ్రైన్లు లేక, నల్లాలు లేక, రైల్వే లైన్లతో డబుల్ బెడ్రూమ్లు లేక, ఇళ్ళ పట్టాలు లేక సతమతం ఉన్న ప్రాంతం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ దీనికి అన్ని సమస్యల పరిష్కారానికి నాకు అవకాశం ఏమని చెప్పి కోరుతున్నాను. నేను నాకు 2 విద్యలు వస్తాయి. ఒక విద్య కొట్లాడే విద్య వస్తుంది, రెండవ విద్య పనిచేసే విద్య కూడా వస్తుంది. కాబట్టి మోడీ గారి దగ్గరికి నారాయణగౌడ్ మళ్ళీ పైరై చేయాల్సి అక్కర్లేదు, చక్కన పోగలతో తేగలిసే ఆస్కారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంది, మా నాయకులు ఉన్నారు. ఇవాళ ఇక్కడ లేదు అధికారం, అక్కడ కూడా వాళ్ళకు వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 40 ఉన్నది, ఇక్కడ గెలిచిపించడం ఇంకో 10 వచ్చి 50 వచ్చిన ప్రధానమంత్రి అవుతాడే, క్వశ్చనే లేదు. మళ్ళీ డాల్ బోల్ చేసి గోల్మాల్ చేసి మళ్ళీ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఏం లేదు. ఇవాళ బాజాప్తా దేశంలో అప్కి బార్ 400 పార్ ఏ నినాదం అయితే ఇచ్చిందో ఇవాళ దాంట్లో మల్కాజ్గిరి ఒకటి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. మా